హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా ఇస్రో ఎస్ఎస్ఎల్వి అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధించిన డెవలప్మెంటల్ ప్రాసెస్ని థర్డ్ లాంచ్తో కంప్లీట్ చేసింది. ఈ కాంటెక్స్లో అసలు ఇస్రో యొక్క శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఏమున్నాయి, దాంతోపాటు ఎస్ఎస్ఎల్వి ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, రీసెంట్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ ఏ శాటిలైట్ని లాంచ్ చేసింది, ఆ విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా ఇది ఒక కొత్త ట్రెండ్. ఎందుకు అంటే మనం ఎప్పుడైనా టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఎఫిషియన్సీ పెంచుకోవాలని ట్రై చేస్తాం, అలానే సైజ్ తగ్గించుకోవాలని చేస్తాం. అంటే సైజ్ తగ్గితే కాస్ట్ సేవింగ్స్ అవుతాయి, కాస్ట్ సేవింగ్స్తో ఎఫిషియన్సీ పెరిగే విధంగా టెక్నాలజీ, సో నానో టెక్నాలజీ కానీ ఇవన్నీ. సో ఆ కాంటెక్స్లోనే మనకి కాస్ట్ రెడ్యూస్ చేసుకునే విధంగా అప్పటికప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా పిఎస్ఎల్వి అలాంటి లాంచ్ వెహికల్స్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఆన్ డిమాండ్ చేసే విధంగా తక్కువ వెయిట్లో పంపించాలి అనుకున్నప్పుడు పెద్ద శాటిలైట్స్ ద్వారా వేస్ట్ చేసుకోకుండా అలాంటి వాటికి ఎస్ఎస్ఎల్వి అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. సో దానికోసం అని చెప్పి ఎస్ఎస్ఎల్విలో థర్డ్ సిరీస్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్ అనేది నిన్న ఇస్రో కండక్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో ఈ కాంటెక్స్లో ఎస్ఎస్ఎల్వి గురించి తెలుసుకుందాం, రైట్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే కనుక వై ఇన్ న్యూస్ అనేది, తర్వాత స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ఎస్ఎస్ఎల్వి అంటే ఏంటి, రైట్, అడ్వాంటేజెస్ ఏంటి, ఇండియాస్ జర్నీ ఏంటి ఎస్ఎస్ఎల్విలో, దాని తర్వాత ఇంపార్టెన్స్ ఏంటి, దీని సెకండ్ లాంచ్ పోర్ట్ అనే దానికి ఎస్ఎస్ఎల్వికి ఉన్న కనెక్షన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది సిలబస్ మ్యాపింగ్లో ఎస్ఎన్టీ జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దెన్ సో యూపీఎస్సీ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకోవాలనుకునే వాళ్ళకి సెకండ్ బ్యాచ్ 20th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రోగ్రాంలో మీకు ఆల్మోస్ట్గా 4.5 months డ్యూరేషన్లో ఎంటైర్ సిలబస్ అనేది కవర్ చేస్తాను. ఆ సిలబస్తో పాటు మీకు ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకు కూడా హ్యాండ్ హోల్డ్ అప్రోచ్ అనేది ఉంటుంది. సో క్లియర్గా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది క్లాస్లో. సో అది చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మీకు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన మెటీరియల్ హ్యాండ్అవుట్స్ ఫామ్లో, దాంతోపాటు మీకు లాస్ట్ 5 yearsకి సంబంధించిన PYQs అనేవి రెడీమేడ్ సొల్యూషన్స్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు మీకు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది క్లాస్ తర్వాత. దాంతోపాటు మండే టు ఫ్రైడే కంప్లీట్ చేసిన టాపిక్స్ మీద సాటర్డే టెస్ట్ ఉంటుంది. ఇక్కడ టెస్ట్ సిరీస్లో చూస్తే కనుక మీకు 10 సెక్షనల్ టెస్ట్, 4 ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి 20th ఆగస్ట్ అనేది లాస్ట్ డేట్ ఫర్ ద అడ్మిషన్. సో మీరు కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు టాపిక్ ఆఫ్ డిస్కషన్కి వస్తే కనుక ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దీన్ని రీసెంట్గా ఇస్రో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది మనకి థర్డ్ సిరీస్ ఇన్ ఎస్ఎస్ఎల్వి. సో దీంట్లో ఏం లాంచ్ చేశారు అని అంటే కనుక మనకు ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది లాంచ్ చేశారనమాట. సో ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ఏంటి తెలుసుకునే ముందు మనకి అసలు ఎస్ఎస్ఎల్వి అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో కాస్ట్ సేవింగ్ కానీ, అప్పటికప్పుడు చేసుకోవడానికి రెడీగా ప్రిపేర్ చేసుకోవడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈజీగా మినిమైజ్ చేసుకోవడానికి కానీ, వీటన్నిటికీ కూడా ఎస్ఎస్ఎల్వి అనేది బెస్ట్. సో దాంట్లో భాగంగా మనం ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ని పంపించడం జరిగింది. ఎక్కడి నుంచి పంపించాం? శ్రీహరికోటలో ఉన్న షార్ నుంచి. మరి ఇందాక నేను ఇస్రో యొక్క సెకండ్ స్పేస్ పోర్ట్ ఆర్ లాంచ్ పోర్ట్ అని అన్నాను కదా, అదేంటి అంటే కనుక మనకి కులశేఖరపట్నం అనేది ఉంది. సో మరి కులశేఖరపట్నంలో రీసెంట్గా మనకి ఇస్రో ఎందుకు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తుంది మనకు షార్ ఉండగా అనేది మనం వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం. సో బట్ ఇక్కడ ఫస్ట్ తెలుసుకునేది ఏంటి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అంటే ఏంటి, నేమ్తోనే అర్థమవుతుంది ఎర్త్ అబ్జర్వేషన్ అని. అంటే ఏ టైప్ ఆఫ్ థింగ్స్ని అబ్జర్వ్ చేస్తుంది అని అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో మనకి అలర్ట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా ఫైర్ ఎరప్షన్స్ అవ్వడం కానీ, ఫారెస్ట్ ఫైర్స్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ, అగ్రికల్చర్ రీసోర్సెస్, వాటర్ రీసోర్సెస్, న్యాచురల్ రీసోర్సెస్ మానిటరింగ్, ఇలాంటివన్నీ కూడా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ యొక్క అప్లికేషన్స్ అనమాట. దీంట్లో భాగంగా 3 పేలోడ్స్ అనేవి సెండ్ చేశారు. సో ఆ పేలోడ్ డీటెయిల్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ పర్టికులర్ టెస్ట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎస్ఎస్ఎల్వి అనేది ఈ పర్టికులర్ టెస్ట్తో కంప్లీట్ అయింది దీని జర్నీ అనేది. సో ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా ఎస్ఎస్ఎల్విస్ని యూజ్ చేసేంత టెక్నాలజీ మనకి అచీవ్ చేసాం. సో ఇప్పుడు ఫస్ట్ ఈ పర్టికులర్ టెక్నాలజీ అనే దాన్ని మనం ఇంతకుముందు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీసోర్స్ శాట్. ఓకే, సో ఈ రీసోర్స్ శాట్ కానీ, కార్టోసాట్ సిరీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు ఉన్న ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్, రైట్. సో ఇప్పుడు
మనం అసలు ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ ఏంటనేది తెలుసుకుందాం క్విక్గా. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మనకి 1970s వరకు కూడా మనకి లాంచ్ వెహికల్ అనేది లేదు. సో 1960s వరకు మనం ఏం చేసేవాళ్ళం, ఏదైనా శాటిలైట్ని మనం సెండ్ చేయాలి అనుకుంటే వేరే కంట్రీస్ హెల్ప్ తీసుకుని ఫ్రెంచ్ గయానా అలాంటి చోట్ల నుంచి లాంచ్ చేసేవాళ్ళం. సో ఫస్ట్ 1970sలో మనం డెవలప్ చేసుకుంది ఏంటి, శాటిలైట్ లాంచ్ వెహికల్. దీంట్లో పేలోడ్ కెపాసిటీ ఎంత ఉండేది, 40 kgs ఉండేది. ఇది కూడా ఆల్ సాలిడ్ స్టేజెస్ ఉండేవి దీంట్లో. దాంతోపాటు ఇది లో ఎర్త్ ఆర్బిట్ మాత్రమే శాటిలైట్స్ని ప్రవేశపెట్టగలిగేది. మరి ఇక్కడ 40 kgs అంటే పేలోడ్ చాలా లిమిటెడ్గా ఉంది కదా, అందుకని దీన్ని ఏం ఎన్హాన్స్ చేసాం, ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచ్ వెహికల్గా మార్చాం దీన్ని. ఇక్కడ పేలోడ్ అనేది ఆల్మోస్ట్గా ట్రిపుల్ అయింది, అంటే 150 kgs వరకు పేలోడ్ అయింది. సాలిడ్ ఫ్యూయల్, మళ్ళీ ఇది కూడా లో ఎర్త్ ఆర్బిట్. ఓకే, ఇక్కడ కూడా చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. 150 kgs శాటిలైట్ అనేది చాలా తక్కువ. సో కమ్యూనికేషన్కి కానీ, ఎర్త్ అబ్జర్వేషన్కి కానీ, స్పేస్ మిషన్స్కి కానీ సరిపోదు. సో దానికోసం మనం ఏం చేసాం, పిఎస్ఎల్విని డెవలప్ చేసాం. ఇది ఎప్పుడు 1994, రైట్. సో 1994లో పిఎస్ఎల్విని డెవలప్ చేసాం. మనందరికీ తెలిసిందే పిఎస్ఎల్విని ఇస్రో యొక్క వర్క్ హార్స్ అని కూడా అంటారు. ఎందుకు అని అంటే అంత రిలయబుల్ లాంచ్ వెహికల్ అనమాట, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మరి దీన్ని ఆల్మోస్ట్గా మనం జర్నీ చూస్తే 50+ times, ఒక 2-3 సార్లు తప్పించి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సక్సెస్ఫుల్ అయింది, రైట్. సో ఈ కాంటెక్స్లో పిఎస్ఎల్వి అనేది ఎంతవరకు పేలోడ్ని కెపాసిటీ కలిగి ఉందంటే 1860 kgs, ఆల్మోస్ట్గా 2000 kgs అని చెప్పొచ్చు. మరి ఏ ఆర్బిట్లో అంటే సన్ సింక్రోనస్ పోలార్ ఆర్బిట్లోకి ప్రవేశపెడుతుంది. దీంట్లో సాలిడ్ లిక్విడ్ 4 stage అని చెప్పొచ్చు. ఇది 4 stage లాంచ్ వెహికల్ అనమాట. సో ఇది 1993-94 నుంచి మనకి ఆల్మోస్ట్గా రిలయబుల్ వర్క్ హార్స్గా ఉంది. దెన్ జిఎస్ఎల్వి. మరి ఇక్కడ పిఎస్ఎల్విలో ఉన్న లిమిటేషన్స్ ఏంటి అంటే, ఇక్కడితో పోలిస్తే మనకి పేలోడ్ అనేది ఎన్హాన్స్ అయింది. ఆల్మోస్ట్గా తర్వాత లో ఎర్త్ ఆర్బిట్లోకి ఆల్మోస్ట్గా 2000 kilometers వరకు మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే, పిఎస్ఎల్వి అనేది లో ఎర్త్ ఆర్బిట్ మిషన్స్కి కానీ, ఎర్త్ అబ్జర్వేషన్ మిషన్స్కి కానీ యూస్ అవుతుంది. కానీ మనకి ఫ్యూచర్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చంద్రయాన్-3 లాంచ్ చేసాం, తర్వాత గగన్యాన్ మిషన్ అనేది కార్డ్స్లో ఉంది. సో ఇలాంటి వాటికి డీప్ స్పేస్ మిషన్స్కి ఇది సరిపోదు అనమాట. దానికోసం మనం ఏం చేసాం, జిఎస్ఎల్వి అనేది రష్యన్ హెల్ప్తో 2003-04లో దీన్ని డెవలప్ చేసుకున్నాం. సో మరి దీంట్లో యూనిక్ స్పెషాలిటీ ఏంటి అంటే కనుక, ఆల్మోస్ట్గా 4000 kg వరకు పేలోడ్ని మోయగలదు. అలానే మనకి మోర్ దాన్ 2000 kilometers అంటే డీప్ స్పేస్ మిషన్స్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మరి దీని మెకానిజం ఎలా ఉంటుంది అని అంటే, సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ అనేది ఉంటుంది. సో ఇనీషియల్గా మనం తీసుకున్నప్పుడు క్రయోజెనిక్ ఇంజిన్ అనేది రష్యా డెవలప్ చేసిందే మనం యూస్ చేసుకున్నాం. దానిలోనే మనం ఏం చేసాం, తర్వాత అప్గ్రేడ్ అయ్యి ఇండిజినస్ క్రయోజెనిక్ ఇంజిన్ అనే దాన్ని డెవలప్ చేసుకున్నాం. క్రయోజెనిక్ అంటే ఏంటి, మనం ఎప్పుడైతే ఫ్యూయల్ని చాలా కోల్డ్ టెంపరేచర్స్లో స్టోర్ చేసుకుంటాము, ఇక్కడ క్రయోజెనిక్ ఫ్యూయల్ ఏం వాడతాం, లిక్విడ్ హైడ్రోజన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్ అనమాట. సో ఈ రెండు క్రయోజెనిక్ స్టేజ్లో, అంటే ఆల్మోస్ట్గా మనకి -180 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తాం. ఎందుకు స్టోర్ చేస్తామంటే ఇది ఎక్కువ థ్రస్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో రాకెట్ ఇగ్నైట్ అవ్వడానికి ఆర్ లాంచ్ వెహికల్ ఇగ్నైట్ అవ్వడానికి, సో అది హెల్ప్ అవుతుంది. సో మనం దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ క్రయోజెనిక్ స్టేజ్ ఉన్నా కూడా ఇది రష్యన్ హెల్ప్తో తయారు చేసుకున్నాం. ఇక్కడ ఉన్న జిఎస్ఎల్వి MK3 ఏదైతే ఉందో, ఇది 2013-14 టైంలో ఇండియా తన యొక్క ఓన్ క్రయోజెనిక్ ఇంజిన్ నేమ్డ్ యాజ్ CE-20 అనే దాంతో మనం ఓన్ క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసుకున్నాం. సో ఇది ఇండియా యొక్క లాంచ్ వెహికల్స్ జర్నీ. రీసెంట్గా మీరు చూస్తే కనుక మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ని కూడా యూస్ చేస్తున్నాం. అంటే మనకి ఎప్పుడైతే పిఎస్ఎల్వి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 stages ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఈ ఫ్యూయల్ ఇగ్నైట్ అయిపోయిన తర్వాత ఇదంతా ఓపెన్ అప్ అయిపోయి ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చి బర్న్ అయిపోతుంది. సెకండ్, తర్వాత థర్డ్, తర్వాత సెకండ్ స్టేజ్, తర్వాత ఫస్ట్ స్టేజ్ అనేది ఆల్మోస్ట్గా ఆ టైంకి ఆ లోపల ఉన్న లాంచ్ వెహికల్ లోపల ఉన్న ఏదైతే మనకి శాటిలైట్ ఉంటుందో దాన్ని ఆర్బిట్లో ప్రవేశపెడుతుంది. బట్ అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది ఒక్కొక్కసారి డెబ్రిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దాంతోపాటు మనకి స్పేస్ డెబ్రిస్ని మినిమైజ్ చేయాలన్నా, లేకపోతే ఈ లాంచ్ వెహికల్ని మళ్ళీ మనం వెనక్కి రీఎంటర్ చేసి దాన్ని రీయూజ్ చేయాలన్నా కూడా ఈ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది. దానికోసం మనం రీసెంట్గా పుష్పక్ అనే దాన్ని కూడా లాంచ్ చేసాం, రైట్. అది కూడా టెస్ట్ చేస్తున్నాం అనమాట, డెమాన్స్ట్రేషన్ స్టేజ్లోనే ఉంది. సో ఇవన్నీ కూడా వేరియేషన్స్. అంటే ఈ 4 వేరియేషన్స్తో పాటు మనకి SSLVs అనేవి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాంతోపాటు రీయూజబుల్ లాంచ్ వెహికల్స్ అనేవి కూడా ఇస్రో యొక్క లాంచ్ వెహికల్స్ అనమాట. దెన్ ఇప్పుడు మనం SSLV అంటే ఏంటో తెలుసుకుందాం. SSLV అంటే ఏంటి, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మరి స్మాల్ శాటిలైట్స్ అంటే ఏమొస్తాయి జనరల్గా అంటే, మినీ, మైక్రో అండ్ నానో శాటిలైట్స్.
సో మరి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని అంటే 500 kg మ్యాక్సిమం పేలోడ్ కానీ 500 kilometers లో ఎర్త్ ఆర్బిట్ వరకు కానీ దీన్ని సపోర్ట్ చేసే వాటిని మనం స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అని అంటాం అనమాట. సో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనే వాటిని జనరల్గా ఎవరి కోసం డెవలప్ చేస్తాము అని అంటే ప్రైవేట్ కమర్షియల్ యూజెస్కి కానీ లేదంటే యూనివర్సిటీ స్టూడెంట్స్ కొన్నిసార్లు లాంచ్ చేస్తారు శాటిలైట్స్, అలాంటి వాటికి కానీ ఇది యూస్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఇస్రో యొక్క NSIL అనేది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఉంది. సో దీని ద్వారా ఏం చేస్తున్నాం, ఇది సెకండ్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో అనమాట. సెకండ్ కమర్షియల్ ఆర్మ్ అంటే ఏంటి, ఇది ఏదైనా బయట అంటే ప్రైవేట్ కానీ ఫారిన్ ప్లేయర్స్ కానీ ఇస్రో ద్వారా లాంచ్ వెహికల్స్ని అంటే శాటిలైట్స్ని మన లాంచ్ వెహికల్స్ ద్వారా ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు దీంతో అగ్రిమెంట్ చేసుకుంటారు. సో మరి ఫస్ట్ కమర్షియల్ ఆర్మ్ ఏంటి అంటే యాంట్రిక్స్ అనేది ఫస్ట్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో, ఇది సెకండ్ కమర్షియల్ ఆర్మ్. మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే 2019లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఇది కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, రైట్. సో ఇది కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఎస్టాబ్లిష్ చేసాం. మరి మనకి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ప్రైవేట్ స్పేస్ కొలాబరేషన్స్ని పెంచడం, ఫారిన్ ప్లేయర్స్ ఎవరైనా వచ్చి మన శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ద్వారా వాళ్ళ శాటిలైట్స్ని ప్రవేశపెట్టాలన్నా కూడా ఇవన్నీ కూడా NSIL అని డీల్ చేస్తుంది. మరి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ యొక్క అడ్వాంటేజెస్ తీసుకుందాం. ఇప్పుడు అడ్వాంటేజెస్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ వన్ లో కాస్ట్. సో కాస్ట్ అనేది తక్కువ అవుతుంది, ఎందుకంటే స్మాల్ శాటిలైట్ తక్కువ పేలోడ్ ఉంటుంది, తక్కువ డిస్టెన్స్లోనే కాబట్టి కాస్ట్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత ఆన్ డిమాండ్ అనేది ఈజీ అవుతుంది. ఆన్ డిమాండ్ అంటే ఏంటి, ఇప్పటికిప్పుడు మనం ఆర్డర్ ఇస్తే రెడీ చేసి ఇవ్వడం కూడా ఈజీ అవుతుంది అనమాట. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకొక అడ్వాంటేజ్గా ఏం చెప్పొచ్చు, మనకు అదర్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో PSLV లాంటి వాటి మీద ఉన్న బర్డెన్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అనమాట, రైట్. దెన్ అసలు ఇండియాస్ జర్నీ ఏంటి అని అంటే కనుక మన ఫస్ట్ SSLVని ఎప్పుడు డెవలప్ చేసుకున్నామంటే 2022లో ఆల్మోస్ట్ మంత్ ఆఫ్ జూలైలో ఏం జరిగింది అని అంటే SSLV D1 అంటే డెమాన్స్ట్రేటర్ 1 అనేది లాంచ్ చేసాం, కానీ ఇది ఫెయిల్ అయింది. ఎందుకు అని అంటే అప్పుడు మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్తో పాటు ఆజాదీ శాట్ అనేది ఒకదాన్ని సెండ్ చేసాం, కానీ ఇది ఏమైందంటే మనకి సర్క్యులర్ ఆర్బిట్లోకి వెళ్ళింది. జనరల్గా ప్రవేశపెట్టిన తర్వాత ఎలిప్టికల్ ఆర్బిట్లోకి వెళ్ళాలి, సో అక్కడ ఈ ఆర్బిట్ చేంజ్ అవ్వడం వల్ల ఇది ఫెయిల్యూర్ అయింది. దెన్ 2023లో మనం సెకండ్ వర్షన్ ఆఫ్ SSLVని టెస్ట్ చేసాం, ఇది సక్సెస్ అయింది. సో ఇది ఇప్పుడు థర్డ్ వర్షన్ అనమాట. సో 2024లో మనం SSLV యొక్క D3 ఆర్ SSLV 3 అనే దాన్ని టెస్ట్ చేసాం. సో దీంతో మనకి మొత్తం SSLV డెవలప్మెంట్ స్టేజ్ మొత్తం జరగాల్సిన టెస్ట్ అన్ని కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది, రైట్. దెన్ ఇప్పుడు ఇంపార్టెన్స్ ఏంటి, ఈ పర్టికులర్ టెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకి శాటిలైట్ లాంచ్ వెహికల్స్ అనే వాటిని ఇప్పటివరకు మనం ఐదర్ PSLV కానీ లేదంటే GSLV యూస్ చేయడం వల్ల చిన్న శాటిలైట్కి కూడా PSLVని వాడాల్సి వచ్చేది. సో దానివల్ల మన కాస్ట్ పెరగడంతో పాటు అనవసరంగా మనం చాలా టైం వేస్ట్ చేయాల్సి వచ్చేది, ఎనర్జీ ఆర్ ఫ్యూయల్ అనేది ఎక్కువ, ఓకే. సో ఫ్యూయల్ అనేది ఎక్కువ, దాంతోపాటు మనకి కాస్ట్ అనేది కూడా ఎక్కువగా ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ. సో వీటన్నిటిని ఇప్పుడు సేవ్ చేసుకోవడానికి అవకాశం SSLVతో కలుగుతుంది. దాంతోపాటు ఈజీగా ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయొచ్చు. సో ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు డైరెక్ట్గా PSLV GSLVస్ని వాళ్ళు తయారు చేయలేకపోయినా SSLVస్తో మనం ప్రైవేట్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బూస్ట్ చేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. అలానే మనం ఇంకా ఆన్ డిమాండ్ శాటిలైట్స్ అనేవి మన ఓన్ కంట్రీ అయినా కానీ ఫారిన్ కంట్రీస్ అయినా కానీ క్రియేట్ చేయడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది, రైట్. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్లియర్గా మనకి ప్రైవేట్ పార్టిసిపేషన్ పెంచాలి అనే ఉద్దేశంతో రీసెంట్గా మనకి 2023లోనే ఇండియన్ స్పేస్ పాలసీ అనేది కూడా తీసుకొచ్చారు, రైట్. సో దానికి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది. దెన్ మరి SSLV డెవలప్మెంటల్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిందని తెలుసుకున్నాం కదా. ఎందుకు అంటే SSLV 1 2022లో ఆల్మోస్ట్గా మనకి ఇది ఫెయిల్ అయినా కూడా 23 మిషన్ అండ్ 24 మిషన్ కంప్లీట్ అయ్యేసరికి ఇప్పుడు మనకి ఫుల్ టెక్నాలజీ అనేది డెవలప్ అయింది. ఈజీగా మనం ఇకపై నుంచి SSLVస్ని యూజ్ చేయొచ్చు. దెన్ SSLVలో మరి ఎన్ని స్టేజెస్ ఉంటాయంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఆల్ 3 స్టేజెస్ కూడా సాలిడ్ ఇంజన్ని కలిగే ఉంటాయి, రైట్. సో దెన్ మనకి ఇక్కడ ఏదైతే మనకి లిక్విడ్ ఇంజన్ ఉంటుందో ఆ లిక్విడ్ ఇంజన్ అనేది వెలాసిటీని ట్రిమ్ చేసుకోగలదు, అంటే వెలాసిటీని అడ్జస్ట్ చేసుకోగలదు అనేది కూడా ఒకటి తెలుస్తుంది,
రైట్. దెన్ అసలు మరి ఈ సెకండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇస్రో ఏదైతే కులశేఖరపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నామో దానికి ఎస్ఎస్ఎల్వీస్కి ఉన్న లింకేజ్ ఏంటనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇప్పుడు మనకి మెయిన్ షార్ అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఇస్రో యొక్క లాంచ్ ప్లేస్గా ఉంది, అంటే స్పేస్ పోర్ట్గా కూడా ఉంది. దీంట్లో మనకి 2 లాంచింగ్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. సో దీన్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైనా మనం దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓన్లీ పిఎస్ఎల్వి అండ్ జిఎస్ఎల్వీస్కి మాత్రమే కన్ఫైన్ చేసుకుని ఎస్ఎస్ఎల్వీస్ రేపు ఫ్యూచర్లో ఎక్కువ దీనికి డిమాండ్ పెరుగుతుందని చూస్తున్నాం కదా. సో దాన్ని యూజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ కులశేఖరపట్నం అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. కులశేఖరపట్నం అనేది తుట్టుకోడి డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడులో ఉంది. రీసెంట్గా దీన్ని ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం కూడా తెలిసింది, రైట్. సో ఇక్కడ ఎస్ఎస్ఎల్వీస్ మాత్రమే లాంచ్ చేయడానికి దీన్ని తయారు చేస్తారు. మరి దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం షార్ లొకేషన్ చూస్తే కనుక మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఈస్టర్న్ కోస్ట్ మీద ఉంది. సో మనకి ఇక్కడే శ్రీలంక కూడా ఉంటుంది. సో శ్రీలంకను అవాయిడ్ చేయాలి అని అంటే మనం ఈ కర్వ్డ్ పాత్ యూస్ చేయాల్సి ఉంటుంది. అంటే షార్ నుంచి లాంచ్ చేసినవన్నీ కూడా మనకి ఇలా ఒక కర్వ్డ్ పాత్, ఎందుకంటే శ్రీలంక మీద నుంచి మనం లాంచ్ చేయలేం కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉందంటే ఎక్కువ ఫ్యూయల్ అనేది అవసరం ఉంటుంది, రైట్. సో ఈ ఫ్యూయల్ని తగ్గించాలన్నా రేపు ఏదైనా కాంప్లికేషన్ శ్రీలంక విషయంలో రావాలన్నా కూడా అంటే రాకుండా ఉండాలన్నా కూడా మనం ఎస్ఎస్ఎల్వీస్ని కులశేఖరపట్నం నుంచి లాంచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉంది కాబట్టి లొకేషన్ మనం ఈజీగా శ్రీలంకను బైపాస్ చేయొచ్చు. సో కులశేఖరపట్నం యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఎస్పెషల్గా ఎస్ఎస్ఎల్వీస్ కోసం, దాంతోపాటు ఫ్యూయల్ కన్సంప్షన్ కానీ ఈ శ్రీలంకని కర్వ్డ్ పాత్ బైపాస్ చేయడానికి కానీ వాటన్నిటికీ ఇది ఒక అడ్వాంటేజ్. దాంతోపాటు ఇది ఎలాగో ఈక్వేటర్కి దగ్గరగానే ఉంది కాబట్టి మనకి ఇది థ్రస్ట్ కూడా ఈజీగా దొరుకుతుంది, రైట్. సో దెన్ దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇప్పుడు ఈ పర్టికులర్ ఎస్ఎల్వి ఏదైతే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ లాంచ్ చేసిందో అది ఎవరు డిజైన్ చేశారు అంటే యుఆర్ రావ్ స్పేస్ సెంటర్ అనేది ఇస్రో యొక్క ఏజెన్సీ. సో వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా రీసెంట్ లాంచ్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎస్ఎస్ఎల్వి. సో 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఎస్ఎస్ఎల్వి is primarily designed to cater launch vehicles including small, నానో అండ్ మైక్రో. సో వీటిలో ఏది కరెక్ట్ అనేది చూడండి. దాంతోపాటు ఎస్ఎస్ఎల్వి is developed by ISRO for quick deployment with low cost flexibility. It has a payload capacity of 5000 kgs into geotransfer orbit. దాంతోపాటు ఎస్ఎస్ఎల్వి is capable of launching vehicles into sun synchronous polar orbits. సో వీటిలో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎస్ఎస్ఎల్వి. అంటే ఫస్ట్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఆల్రెడీ మనం చూసాం. దాంతోపాటు ఇన్ ద రీసెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఎస్ఎస్ఎల్వి యొక్క లాంచెస్ని దాని ఇంపార్టెన్స్ని హైలైట్ చేస్తూ హౌ డస్ ఇట్ ఎన్హాన్స్ ఇండియాస్ పొజిషన్. సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో గ్లోబల్ స్పేస్ మార్కెట్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, దాంతోపాటు మనకు ఉండే ఛాలెంజెస్ ఏంటి అనేది చూస్తూ మనం సొల్యూషన్స్ అనే దాన్ని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్స్ క్వశ్చన్. దెన్ మరి ఈరోజు మనం ఏం వీడియోలో డిస్కస్ చేసాం అంటే ఎస్ఎస్ఎల్వి యొక్క రీసెంట్ లాంచ్ ఏంటి, దాంతోపాటు అసలు ఎస్ఎస్ఎల్వి జర్నీ ఏంటి, ఇండియా యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంచ్ వెహికల్స్ ఏంటి, దాంతోపాటు ఇస్రో యొక్క సెకండ్ పోర్ట్ ఏదైతే కులశేఖరపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నామో దానికి ఎస్ఎస్ఎల్వికి ఉన్న లింక్ ఏంటి అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఈరోజు ఈ వీడియోలో చూడటం జరిగింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో అండ్ ఫౌండ్ ఇన్ఫర్మేటివ్, లెట్ us know in the comment section. Thanks for joining us. Have a great day.